మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ అనేక పర్యాయములు చదవబడినటువంటి వాక్యాన్ని మనం విన్నాం. అనేక బహిరంగ సభల్లో విన్నాం, సంఘంలో విన్నాం. ఏమిటి అనగా అపోస్తలుడైనటువంటి పౌలు మరి చెప్పినటువంటి మాట ఏమిటంటే సిలువను కూర్చిన వారు. ఎందుకంటే సిలువ ధ్యాన ఆరాధనలో కూర్చున్నాం కనుక సిలువ ధ్యానంలో సిలువ యొక్క ప్రాముఖ్యత తెలియకపోతే మన ఆరాధనలు ఎన్ని జరుపుకున్నది వ్యర్థమని నా యొక్క అభిప్రాయం. ఎంతమందికి సిలువ యొక్క ప్రాముఖ్యత, ఎందుకు సిలువను ఆరాధించాలి? సిలువను ఆరాధించాలంటే సిలువకు సాగిలపడడమో, సిలువ ముందట లేకపోతే నమస్కారం చేయడమో? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్? ఏంటిది సిలువ యొక్క అర్థం? ఎంతమందికి అర్థమైంది సిలువ గురించి? మరి ఇక్కడ పెట్టిన ఎంతో ఖర్చు పెట్టి, కానీ ఆ సిలువ గురించి సిలువ అతిశయపడము ఏం పడను. సంఘానికి ఎంతవరకు సిలువ గురించి అవగాహన ఉంది అని ఆలోచన చేసినప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో అనేకులు మరి ప్రభు వైపు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ పౌలు అంటాడు అక్కడ, నేను బాప్తిస్మం ఇచ్చుటకు రాలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండాన్నట్లుగా. ప్రియమైన దేవుని సంఘం చాలా ఏంటంటే ఒక 1 hour 2 hours చెప్పేటటువంటి అంశము అర్థము ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి. మరి సిలువనే మనకు ప్రాముఖ్యమా? సిలువనే మనకు ప్రాముఖ్యత అయితే సిలువనే మనం పెట్టుకొని ముందుకు సాగాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజు రాత్రి నీవు ఏం గురించి సిలువ ధ్యానంలో నేర్చుకుపోయావు? మరి ఇంతవరకు 20 రోజులు ఈ రోజులు ఎన్ని టాపిక్లు ఎన్ని అంశములు చెప్పినావు? ఎంతమంది ఈ రోజు ఈ టాపిక్ మీద మాకు అవగాహన కలిగింది? ఈ రోజు సిలువ ధ్యానంలో మా మనసుకు ఈ వాక్యము తగిలింది, దీని ద్వారా మా యొక్క ఉన్నటువంటి బలహీనత పోతుంది, మేము ప్రార్థన చేస్తున్నాం అన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? వస్తున్నా వింటుండడం అది వేరే విషయం. ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ పౌలు అంటున్నాడు, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడిన అంటే ఇక్కడ 2 అర్థాలుగా ఇక్కడ విడిపోవాలము. పౌలు చెప్పే మాటలను ఆలోచన చేసినప్పుడు సిలువ ప్రాముఖ్యతను అన్నాడు. సిలువ ప్రాముఖ్యత అయినప్పటికీ దానికి నేను సిలువకు శాస్త్రంగా నమస్కారం చేయు, దాన్ని బట్టి ఆరాధన చేయు అని చెప్పడం అనేక సంఘాలు చేస్తున్నారు. సిలువను చూడగానే మనకు జ్ఞాపకం రావాల్సినటువంటి అంశం ఏమంటే మన ప్రభువు మన రక్షకుడు, మన దేవుడు, మన ప్రభువు మన రక్షకుడు అని పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి ఎందుకు వచ్చాడో ఆ సిలువలో తన ప్రాణం పెట్టి, ఇదిగో ఈ సిలువ మా రక్షకుడు, మా ప్రభువు, మా దేవుడు అని ఏదైతే అనుకుంటున్నామో ఆ సిలువ మరణము, ఆ యొక్క సిలువలో తను వేలాడదీయబడినాడు. సిలువ అనేది యూదులలో వచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత కాదు, కానీ రోమా చక్రవర్తి ఎవరైతే రోమియోల సామ్రాజ్యంలో ఇంతకుముందు చెప్పిన సిలువ అనేది రోమియోల నుంచి వచ్చింది కాదు, పార్శ్య నుంచి. ఎందుకంటే అధికమైన పాపము చేత పాపంలో పడిపోయి పాపంలో ఉన్నటువంటి యూదుల ఆచారం ఏమి చేయగా పాపము చేసిన వారిని రాళ్ళ చేత రువి ఊరు వెలుపలికి తీసుకుపోయి మరి రాళ్ళతో రువి కొట్టి చంపాల్సినటువంటి ఆచారము 1. 2 అతి ఘోరం మరణకరమైన పాపము. పాపాలు చాలా, ఆజ్ఞాతికరము పాపం ఉంది, హత్య చేసే పాపం ఉంది, అనేక రకాల పాపాలు ఉన్నాయి. కానీ యూదులలో ఉన్నటువంటి ఆచారము, అందులో రోమా సామ్రాజ్యము చక్రవర్తులైనటువంటి మరి గవర్నర్ అయినటువంటి పిలాతు యొక్క కాలంలో పాపము చేసిన వారిని 2 రకాల సిలువలు, ఒకటి రాళ్ళు కొట్టి చంపాలి, లేక అతి ఘోరమైనటువంటి పాప మరణకరమైనటువంటి పాపం చేసినప్పుడు అది సిలువ మీద తీయాలనేటువంటి ఒక నియమం.
ఈ సాయంకాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లల సిలువను మనం ఆరాధిస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి సిలువ యొక్క మరణం ఏంటంటే అది అవమానకరమైంది, అది తృణీకరింపబడిన వారు, అది కూడా ఊర్లో గ్రామంలో లేకుండా గ్రామం వెలుపలికి తీసుకుపోయి ఎవరైతే పాపం చేసినారో ఆ పాపం చేసిన వ్యక్తిని తన సిలువను ఎత్తుకొని పోవాలి. నలుగురు ముందు ఉంటారు. ఆ చేసిన పాపం అయితే ఎవరు చేస్తారో ఆ పాపాన్ని ముందుగా ఒక ప్లేకార్డులకు పట్టుకొని ఆ ముందు వెళ్తున్నటువంటి వ్యక్తి వెళ్తుండగా కొరడాలతో అనేకమైనటువంటి హింసలతో అవమానాలతో భరిస్తూ తన సిలువను ఎత్తుకొని పోయేటటువంటి అలాంటి భయంకరమైనటువంటి సిలువ ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియమైనటువంటి మరి పౌలు అంటున్నాడు, సిలువ వ్యర్థము కాకున్నట్లు నేను ప్రకటిస్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. కానీ గలతీ పత్రికలు అంటాడు 5-6 వచనాలలో, ఇదిగో మేము ప్రకటించిన సువార్తను వేరొకడు రీతిగా ప్రకటించినప్పటికీ పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చినప్పుడు అది శాపగ్రంథము అని పౌలు రాసినటువంటి మాటలు. ఇక్కడ పౌలు మాటలు రెండు మాట్లాడతాడు. ఇక్కడ సిలువ యొక్క వ్యర్థం కనుక ప్రేమైన దేవుని పిల్లల మనకు సిలువను చూడగా ఏం రావాలంటే నీ నా పాపములను బట్టి నీ నా అపరాధములను బట్టి. అందుకే ఎఫెసీ పత్రికకు రాస్తాడు, మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు సచ్చిన వలె ఉన్నప్పుడు క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించినాడు. కారణం ఏమిటి అంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభు తనను కాదు. మరి సిలువ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అనేకులు రకాలు. మామూలుగా సిలువ అనే వాళ్ళు ఉన్నారు, సిలువను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆ సిలువని ఆ ప్రభు ఆ సిలువ మీద కార్చినటువంటి రక్తం ద్వారా నీ నా పాప విమోచన అనగా సిలువలో మనం ఏం చూడాలి? పాప క్షమాపణ కలుగుతుందని చూడాలి. పాప క్షమాపణతో పాటు పాపం అందరి పాపము ఏంటి అనగా విమోచన దొరుకుతుంది అని చూడాలి సిలువలో. మూడవది ఆ సిలువలో ప్రేమ ఉంది అని చూడాలి. తన ప్రియ కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి ప్రభువును ఆ సిలువలో తను మరణించడానికి ప్రభువుకు తండ్రికి ఇష్టమైంది కనుక 3 కారణాలు సమయం లేదు కనుక 3. సిలువలో ప్రభువు చూపిన ప్రేమను మనం చూపాలి, అది మొదటి కారణము. 2 పాప క్షమాపణ పొందడానికి సిలువను చూడాలి. 3 పాప విమోచన కలగడానికి సిలువను చూడాలి. కానీ సిలువను ప్రాముఖ్యత ఆ సిలువపై సిలువను మోసుకున్నటువంటి ఆ సిలువలో ప్రాణమిచ్చినటువంటి ఆ ప్రభువును సిలువ వేసినప్పుడు ఆయన మరణమును తాళమును జ్ఞాపకం చేసుకోవడానికి ఇంత మెడలో పెద్ద క్రాస్ వేసుకున్నంత మాత్రమే క్రాసులో ఏమి లేదు. ప్రేమైన దేవుని సంగమం మన ప్రభువు శ్రమను పొందినాడు. మన ప్రభువు సిలువ మీద అనేక మాటలు 7 మాటలతో పాటు అనేక మాటలు మాట్లాడి పెద్ద కేక వేసినటువంటి ఆ కేకలు ప్రభు యొక్క స్వరం వినడానికి ఆ సిలువ ముంగుర్తుగా ఉంటుంది. ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ ఏమంటే ఇదిగో సిలువను కూర్చున్న వారు ఏంటి? సిలువను మీరు అనుసరించండి, సిలువను మీకు సాగిలపడండి అంటుందా లేఖనం. అది దాని అర్థం వేరు చేసుకుని సిలువను కూర్చిన వార్త ఏంటి? సిలువనంటే ఇదిగో కల్వరి అనగా గొల్గోత అనే స్థలము, కపాలం అనే స్థలంలో ఆ సిలువ కూడా ఎట్లా చేయాలంటే ఈరోజు వాటి వింటున్నటువంటి ప్రేమైన సహోదరుడు, నీ సిలువ ఎవడైనా నన్ను వెంబడించిన కోరిక తన సిలువను తన్నెత్తుకొని నన్ను వెంబడించు అంటుంది. సిలువలుగా శ్రమలకు గుర్తు, సిలువలుగా పాపానికి గుర్తు, సిలువలుగా అవమానానికి గుర్తు కనుక ఆ అవమానం పొందినటువంటి మన ప్రభు. అందుకనే సిలువ యొక్క వ్యర్థము అర్థము శక్తిని వ్యర్థం కాకుండా ఇక్కడ మనము ఆ పౌలు చెప్పిన మాటలో ఇదిగో నశించుతున్న వారికి. ఎందుకంటే సిలువ అయితే తెలియదు. ఆ సిలువ అనేది మొట్టమొదట ప్రారంభమైంది. నేను బాగా ఆలోచన చేస్తేనంటే ఆది కాండంలోనే ప్రారంభమైంది. సిలువ ప్రభువునే కాదు, సిలువ అనగా ఒక అర్థం ఏమిటంటే నేను నోటికి చెప్తాను. అయితే ఆది కాండంలో ప్రభు యొక్క మార్గం ఏమిటంటే సరళమైంది,
అందమైంది, చక్కనైంది. కానీ యేసు ప్రభు ఏం చెప్తుంది? తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ తోట మధ్యలో ఉన్నది నువ్వు నిరభ్యంతరంగా తిను అన్నాడు. కానీ ఏంటి, తోట మధ్యలో అనేక పనులు ఉన్నాయి, చూడడానికి రమ్యమైంది, అందమైంది. ఆ తోట మధ్యలో ఉన్న పండు కేవలం ఆ చెట్టు ఫలము మాత్రం తిన, కానీ ఈ తోటలో ఉన్నదంతా కూడా నువ్వు తినొచ్చు అన్నాడు. కానీ అక్కడే ఆజ్ఞాతిక్రమము జరిగింది కనుక దేవుడు వెళ్ళమని త్రోవలేక అడ్డంగా వెళ్ళాడు కదా. ఇదే మాట హోషేయ అనగా యెహోషువ అని కూడా పేరు. హోషేయ గ్రంథం ఎవరైనా చదివితే 14వ అధ్యాయము చివరి 9వ వచనంలో ఎట్లా అక్కడ తిరుగుబాటు ఎట్లవుతుందో, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనము చదువుతుంటే శిల్ప గురించి జ్ఞానులు ఇతను వివేచింతురు, బుద్ధిమంతులు దానిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు, ఇంతకు యెహోవా మార్గములు చక్కనైనవి, నీతిమంతులు ఆ యెహోవా మార్గమును అనుసరిస్తారంట. నీతిమంతులు యెహోవా మార్గమును అనుసరింతురు, తిరుగుబాటు చేయవారు వాటికి అడ్డంగా వస్తారు. అంటే ఏమైపోతుంది? సిలువ వస్తుంది. అంటే సిలువను చూడగానే ప్రభు చేసిన మార్గములను, ప్రభు బోధించిన విషయాలను అనుసరించకుండా ఈరోజు వాక్యం సిలువ అనగా అది నిలువు అడ్డము ఒక కర్రలే కాదు. ప్రేమ దేవుని సంగమా, ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిలువ అవమానానికి గుర్తు, పాపానికి గుర్తు. ఆ సిలువను రోమీయులు ఏం చేశారంటే శాపగ్రస్తమైందని ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనము, అదే రీతిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అది కూడా 14 తీసిన వాళ్ళు చదివి వినిపించవచ్చు. ముందుగా ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము అక్కడ 22వ వచనంలో ఆ యూదులు రోమీయులు పెట్టినటువంటి పాపములకు ఏది గుర్తు అంటే, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతను చంపి ప్రాణం మీద వేలాడదీయాలి. అతని శవము రాత్రి వేళ ప్రాణం మీద నిలవకూడదు. ఇది అందుకనే సూర్యుడు అస్తమించే వరకు యేసు ప్రభు సిలువ మీద, ఎందుకంటే రమారమి 3 గంటల ప్రాంతంలో ఇదిగో ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? ప్రభు చెయ్యి విడవకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. ఎందుకంటే పాప క్షమాపణ కొరకు, పాప విమోచన కొరకు ఆ సిలువ మరణము ఆ యూదులు రోమీయులు ఇచ్చినటువంటి. ఎందుకు యూదులు అంటున్నారంటే, పిలాతు అంటాడు, ఇదిగో నీ చెవులే కదా నాకు అప్పగించివి, అవమానం చేశారు, అపాక్ష్యం చేశారు. ఇదిగో నీవు దేవుడి కుమారుడు అయితే నీవే రక్షించుకొని మమ్మలను కూడా రక్షించులని. యేసు ప్రభులో ఏ పాపము లేదు. పాపం ఉందంటే యేసు ప్రభులో చూద్దాం. పాపమని అనేక సంఘటనలు, అనేక సందర్భంలో ప్రభు మాట్లాడినాడు. పాపము లేనటువంటి వాడు పాపిగా మార్చబడ్డాడు. కారణం ఏమిటి? ఇప్పుడు 1 పేతురు రాసినటువంటి పత్రిక చాలా జాగ్రత్త. 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు అంటాడు, అపొస్తలుడైనటువంటి పేతురు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. కారణం ఏమిటి? పాపమును చేసిన వారిని ఊరు వెలుపలికి తీసుకుపోయి అతి ఘోరమైనటువంటి శ్రమలో సిలువ మరణం. ఎందుకంటే ఎడారి ప్రాంతం కనుక ఈయన సూర్యుడు ఎండ ఇసుక అంతా కూడా తొందరగా చనిపోరండి. సిలువ వేసిన వాడు 8 రోజులు, కనీసం 8 రోజులు సిలువ మీద ఉండాలి. ఆకలికి, దాహానికి, ఆకాశ పక్షులు గద్దలు వచ్చి పీకొని తిని ఎంతటి ఘోరంగా చనిపోవాలి.
అంతటి ఘోరమైనటువంటి శ్రమ ప్రభు ఇక్కడ పేతురు ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన శపింపబడాడు, ఆయన శపింపబడి తృణీకరింపబడలేదు, ఎదిరింపక శ్రమ పెట్టి అనేక శ్రమ. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు ఆయన నోట ఏ కపటం లేదని అంటున్నాడు. మరి ఇంకా అనేకులు చెప్పారు మరి లేదని. అదే యొక్క మరి అపోస్తలుడైన యోహాను పత్రికల ప్రాంతంలో కూడా చూస్తే మరి 3వ అధ్యాయము 5వ వచనంలో క్రీస్తు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను కూడా అదే మాట మాట్లాడు. 3వ అధ్యాయము 5వ వచనము తీసివేయటకై అమ్మా పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైన తిమోతికి రాస్తూ అంటాడు 1 అధ్యాయము 15లో, ఇదిగో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపం నుంచి విమోచన చేయడానికి వచ్చాడు. పాపం పాప కర్మవా పాప సంభవం అనేక మరి ఋగ్వేదము సామవేదము యజుర్వేదంలో ఉన్నటువంటి అనేక సార్లు మీకు గుర్తు చేసినాను. అనేక సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణము వక్షికం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. ఈ సర్వ పాపము పోవడానికి యేసుక్రీస్తు అంతకుముందు చెప్పినాము తనది కాని రక్తము ఎప్పి 19లో అంటాడు, తనది కాని రక్తము తీసుకొని ప్రధాన యాజకుడైనటువంటి యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి తన పాపం కొరకు ప్రజల పాపముల కొరకు సంవత్సరం ఒకసారి ప్రత్యక్ష గుడారంలో తనకి కాని పాప విమోచన కొరకు. కానీ ప్రధాన యాజకుడైనటువంటి ప్రముఖమైన మన ప్రభు ఒకసారి అదే సిలువలో అవమానాలు పొందనికని 53 గెలిచేయాలంటే చాలా ఆ మాటలు 5కెళ్ళి చదువు సమయం లేదు కనుక ఇక్కడ పాపం పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైన ప్రభు పాపములు. అందుకనే ఇక్కడ అంటున్నాడు పాపులను రక్షించడం. ఈ అధికారం ఎక్కడ ఉంది అన్నారు పరిచయంలో పచ్చవైవల్లో చేసినప్పుడు ఇదిగో నీ పాపములు క్షమింపబడినవి, నీవు లేచి నీ పరిపెత్తుకొని పో అన్నాడు. అధికారం ఎక్కడిది అన్నారు ప్రజలు. ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారులు మనుష్య కుమారునికి అన్నాడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో. భూమి మీద పాపములను క్షమించే అధికారము మన ప్రభువుకు మాత్రమే ఉంది, ఏ మనుషునికి లేదు. అందుకని ఇదిగో మార్టిన్ లూథర్ ఏం చేశాడు, పెంతుకోస్తూ తర్వాత ఈ యొక్క ఆత్మీయ బలం చేశాడు. కానీ విలియం కేరీ ఈరోజు చదువుతున్న బట్టి మన పరిశుద్ధ గ్రంథం విలియం కేరీ కంటే మనం పెద్దవాళ్ళమా. మార్టిన్ లూథర్ ఆ యొక్క ప్రభు ఆ పత్రం తీసుకొని నీ పాపాలు క్షమింపబడినట్టే ఉంది, కానీ నీవు మానవలే మానవుడు కదా, నీవు పాపాలను క్షమించే అధికారం ఎక్కడి దేవుడే కదా, దేవుడే క్షమించాలన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఈ ప్రొటెక్ట్ ఆర్సీఎం నుంచి ప్రొటెక్ట్ అనే ఈ 2 సంఘాలుగా విడిపోయినటువంటి సంఘం పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కానీ ఈ రోజు అంటున్నాడు సిలువను కూర్చున్న వార్త ఎవరికి వెళ్తాము, పాపం అంటున్నాం 2 సార్లు. ఇక్కడ పాపములను రక్షించడానికి పాపములను తీసివేయడం ఆయన ప్రత్యక్షమైన కానీ పాపము ఏమీ లేదు. ఇంకా యేసు ప్రభు అంటాడు ఇదిగో మీలో ఎవడైనా నా లోపల పాపం ఉందని ఎవడైనా చూపిస్తాడా, చూపించండి ఛాలెంజ్. మీ లోపల ఆ పాపపు స్త్రీని రాళ్ళతో కొట్టినప్పుడు అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం అంటాడు నాలో పాపం ఉన్నదని ఎవరు చూపిస్తారండి. నా లోపల ప్రభు చెప్పాడు పాపం లేదని, అపోస్తలుడైన యోహాను చెప్పాడు, అపోస్తలుడైన పేతురు చెప్పాడు, అపోస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్పాడు. ఏమని, ఇదిగో సిలువ మానవుని స్వరూపము ధరించి మానవుని పోలికను ధరించి దేవునితో సమానమని విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఇదిగో సిలువ మరణం, సిలువను గురించిన వార్త అది ఎవరు నశించేవారు. ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చినాం, నశించేవారు ఎవరు? సిలువ యొక్క ప్రాముఖ్యత తెలియకపోతే, సిలువకే నీవు నా శాస్త్రంగా నమస్కారం చేస్తే
ఏ విగ్రహమైనను దాని రూపమైనను దాని పోలికైనను చేసుకొనకూడదు అని లేఖనాలు సెలవిస్తున్నప్పుడు మరి కారణం ఏంటయ్యా సిలువ పెడుతున్నావు? చాలా మంది సిలువను తల కింద పెట్టుకోవడము, బైబిల్లో పెట్టుకోవడము, పెట్టుకోవడం. కానీ సిలువలో మరణించిన యేసుని నువ్వు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నావా? ఇది నీ నా పాపములను బట్టి ఆయన నలుగగొట్టబడి, తృణీకరింపబడి, అవమానం పొంది, పిడుగులు గుద్దబడి చూడనని వాడిగా ఇదిగో యెరూషలేము పట్టణంలో అందరూ తన మోసం గుర్రె సీమను వచ్చినప్పుడు పోయలేదు. ఆయన సిలువను లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని అపోస్తులు అందరి పాపాన్ని ఆ సిలువలో మోసుకుపోతున్నాడు. ఎంత దూరం అంటే చాలా దూరం మోసుకుపోలేదు. ఎత్తైన కొండ అనగా గొల్గొతా, కల్వరి, కపాలం అనే స్థలం. ఈ కపాలాన్నేమో పిలాతు ఇచ్చినటువంటి రాళ్ళ మీద కూర్చొని ఇచ్చినటువంటిది. అందుకనే పిలాతు అంటాడు, ఇదిగో ఆ నీతి మంతుడు ఆయనలో. పిలాతు అంటాడు, ఆయనలో ఏ నేరం లేదు. ఈ సాయంకాల సమయంలో ఆయన అంటాడు, ఒకసారి చూడడము మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మరి మీరు చూస్తే 21వ వచనం నుంచి ఇద్దరిలో నేను ఎవరికి విడుదల చేయవలను. ఇద్దరు పైకి చదవము కొంచెము. 11వ వచనం చదవము. యేసు అధిపతిగా పిలాతు యొద్ద నిలబడి, అప్పుడు అధిపతి యూదుల రాజువే నీవేనా? ఆయన అక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు చూడు ఎన్ని నేరములు మీ మీద మోపుతున్నారు. ఒక్క మాట నువ్వు జవాబీయవా? ప్రభు నువ్వు అన్నట్టుగా అన్నాడు. ఆ కిందుకు వస్తే రాత్రి వేళలో తన భార్య, పిల్లాదు భార్య, ఇదిగో రాత్రి వేళలో దర్శనం కలిగింది. ఈరోజు దర్శనం ప్రభు వచ్చింది తోడ ప్రత్యక్షంగా మనిషికి మాట్లాడితే దర్శనము. లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, లేఖనాలతో మాట్లాడుతున్నాడు. నీకు కనిపిస్తే నీ కళల ద్వారా కూడా మాట్లాడవచ్చు, కాదని కాదు. కానీ ఈరోజు ఆ నీతి మంత్రుని యొక్క విషయంలో ప్రభు నాతో మాట్లాడాడు. పిలాతుడు చెప్పింది ఏమని? ఆ నీతి మంత్రుని జోలికి వెళ్ళకు అన్నాడు. అతడు న్యాయపీఠంలో కూర్చొని అతని భార్య, నువ్వు ఆ నీతి మంత్రుని జోలికి వెళ్ళకు. ప్రేమను దేవుని సంగమా అక్కడ తిన్నాడు. లేదా ఎవరిని విడుదల చేయని పండుగలంటే ఇదిగో గజ్జ దొంగలు, బరబ్బాలు, దోపిడిదారులు, పట్టుకోటు దొంగలకు వేసేటువంటి అతి ఘోరమైన సిలువ. అందుకనే పౌలు అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. నశించుతున్న వారికి ఈ సిలువ వెరితనము. ఎవరికి వెరితనము? అదే పౌలు కొరింథీ పత్రికకు రాస్తాడు. ఒకసారి చూద్దాం. అది కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనము, 24, 25 వచనాలు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఏం ప్రకటిస్తున్నాడంట ప్రభు? ఇక్కడ పౌలు సిలువ వేసి క్రీస్తును కూడా ఇంకా బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఈ సాయంకాలము సంఘమేమో సిలువ ఆరాధన చేసుకుంటున్నటువంటి నా ప్రేమైన సహోదరుడు, సహోదరి, ఈ రోజు ఆ సిలువ గురించి మేము ఆలోచిస్తున్నాం. చాలా మంది అంటారు సిలువయా సిలువయా సిలువ. సిలువ ఇస్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఆ ఏదైతే శ్రమలకు, ఏదైతే నిందలకు, అవమానాలకు గుర్తుందో, నా ప్రభువు ఏ నేరం చేయని ప్రభు, నా ప్రభువు పాపము చేయని ప్రభు, నా ప్రభువు ఘోరమైనటువంటి పాపంలో అనేకులు వ్యభిచారులు, దొంగలు వేసినట్టు ఆ సిలువ మరణం పొందుతున్నాడు. నా ప్రభువు ఆ సిలువ మీద మరణించినాడు. నేను ఆ సిలువని గురించి ప్రకటిస్తాను. అది సిలువ యొక్క ప్రాముఖ్యత. నువ్వు సిలువలు ఇంత పెద్ద వేసుకొని వచ్చి నీ నడవడి, నీ ప్రవర్తన, నీ ఆలోచన ధోరణి నువ్వు మారకపోతే కారణం రోజు వాక్యం ఇస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. చాలు సిలువ ఉంటే చాలు, సిలువ ఉంటే చాలు. సిలువ లేకుండా వాక్యం లేకపోతే సిలువ ఏం చేస్తుంది నీకు? సిలువ మీద మరించిన యేసు ప్రభువుని మీ ప్రత్యక్షం చూడాలి. నా ప్రభు అనేక పిడుగుతులు తిన్నాడు. నా ప్రభు ఇంకా అక్కడ సైనికులు అన్నారు, నీవు దేవుని కుమారుడవైతే
ఆనాడు సాతాను యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొంది అరణ్యంలో ఉన్నప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడు. ఇక్కడ సైనికులు అంటున్నారు నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మనం కూడా రక్షించన్నాడు. ఆ ఇరువురు దొంగలు అన్నారు షకపద ఇది మనకు తగింది. ఆయన ఏ పాపము చేయలేదు. అందుకనే అక్కడ పేతురు ఏమన్నాడు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు అన్నాడు. మరి యోహాను సువార్తలో ఏమన్నాడు, పాపమును రక్షించడానికి అన్నాడు. ఏమన్నాడు, పాపమును రక్షించడానికి. ఈయన ఏమంటున్నాడు పిలాతు, ఇదిగో ఈయనలో ఏ పాపము లేదు, ఏ నేరం కనిపించలేదు, నేను మీ యేసుని ఏం చేయాలి అన్నప్పుడు ప్రజలు ఏమన్నారు అంటే పాపులను సిలువ వేసేది, మీరు సిలువ వేయము అన్నారు. ఈ మీ ప్రభు నేను సిలువ వేయము. అప్పుడు అన్నారు ఈయనలో ఏ పాపము లేదు, రాజు మాకు కైసర్ తప్ప వేరొకడు లేడు. అప్పుడు పిలాతు అన్నాడు ఈ పాపము నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు తగులప్పుడు కాక అన్నాడు. ఇదిగో అప్పుడు అంటున్నారు అది మాకు మా పిల్లల మీదకి రండి. ఎంత విచిత్రం అండి. ఈరోజు సిలువ గురించి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు సిలువ ఆరాధన పెట్టుకుంటున్నటువంటి నా ప్రియమైన దేవుని పిల్లలారా, అది వ్యర్థం కాదు. నాకు పౌలు అంటాడు ఏమంటాడు మళ్ళొకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 23వ వచనంలో ఆ మాట, అయితే సిలువ వేయబడిన క్రీస్తును ఏం చేస్తున్నాడ, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. ఇంకెవరైనా వేరే సువార్తను ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు. అక్కడ రెండునే, కొందరు నశించిపోయే వారికి ఇది వెర్రితనమా, వెర్రితనం అంటుంది బైబిల్ సిలువను కూర్చిన వార్త చూడండి. మళ్ళీ నేను సిలువను కూర్చిన వార్త అంటుంది లేఖనాలు. మనం ఏం చేస్తున్నాము, సిలువ కానీ నా ప్రభువు నా పాపం కొరకు, నా అపరాధముల కొరకు ఆయన ప్రశస్తమైనటువంటి అమూల్యమైన రక్తము ఆ యొక్క సిలువను కాచినాడు. అందుకని ఒకసారి అది అట్ట పెట్టండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్ళి ఆ సిలువ మీద పలికిన పలుకులే యెషయా కూడా ప్రవచించినట్టుగా మనం చూస్తాం. 53వ అధ్యాయం 5 నుంచి మన అతిక్రమములను బట్టి మన అతిక్రమము అంటే ప్రభువుకి ఇష్టం లేనటువంటి వ్యతిరేక తిరుగుబాటు. అందుకని అంటాడు ఆకాశమాలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పోషించి పెద్దవారిగా చేస్తే వారు నాపై మంచిగా ఒక తిరుగుబాటండి. ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా అంటాడు వాళ్ళు ఎప్పుడు వారి బాల్యమంతా కూడా చెడ్డది, నేను వీళ్ళని నశింపచేస్తానన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఎవరు నశించడానికి ప్రభువుకి ఇష్టం లేదు. కారణం ఏమిటంటే ఆయన జీవము మీ లోపల నా లోపల ఉంది కనుక. ఎందుకంటే సాతాను ఏదైతే అపవాది అంటున్నామో, ఏదైతే ఘట సర్పం అంటున్నామో వాటిని ఓడగొట్టాలనేది ప్రభు మన నిత్య రాజ్యములకు వారసులుగా, పరలోక రాజ్యానికి వారసులు ఉండాలి. ప్రియమైన దేవుని సంఘం సిలువను కూర్చిన ఆ సువార్తను నేను ప్రకటిస్తున్నాను. ఎవరైతే మీరు సిలువ నేర్చిన యేసు ప్రభును నిరాకరించి తిరస్కరించినారో మేము దానికి సాక్ష్యం అంటాడు అపోస్తల కార్యం 3వ అధ్యాయం. మేము సాక్ష్యం, we are the witness. ఈరోజు నువ్వు ఎవరికి సాక్ష్యం నిలబడాలనుకుంటున్నా? ఈరోజు నీ సాక్ష్యం ఏమైంది? పౌలు అంటున్నాడు నేను నా సిలువ వ్యర్థము కాకుండాట్లుగా నన్ను బాప్తిసం ఇవ్వడానికి పంపలేదు, కానీ సిలువను గురించిన వార్త ఉంటాను. అందుకనే పౌలు అంటాడు ఇదిగో నేను సువార్తను ప్రకటించని ఎడలా నా జీతమే, సువార్తను ప్రకటించవలసిన భారము నాకు జీతము అంటున్నాడు. జీతం కదా, వాళ్ళ జీతము లేవీలకు జీతము నా పేరు. అందుకనే మతేశ్వరుడు 10 అంటాడు మీరు జోలైనను చెప్పులను తీసుకెళ్ళకండి, ఇద్దరిద్దరు చెత్తలుగా వెళ్ళండి, ఏ ఇల్లు అయితే యోగ్యమైందో ఆ ఇంటికి సమాధానం చెప్పండి అన్నాడు ప్రభు. ఈ కాలంలో ప్రియమైన దేవుని సంగమం ఈ సిలువను కూర్చిన వార్త నశించుకోవాలంటే ఇప్పుడు 24-25 వచనాలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 24-25 ఆయన యూదులకును ఆట
ఆటంకంగాను అక్కడ రెండు, యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. ఎవరికి వెరితనము? సిలువ. అన్యజనులు క్రీస్తును అంగీకరించని వారికి, నమ్మి బాప్తిసం పొందని వారికి, రక్షణ పొందని వారికి పౌలు ఇచ్చిన మాట అది మనం ఆలోచించడంటే. ఎవరికట? యూదులకు యేసు ప్రభు ఆటంకంగా ఉన్నాడు, అన్యజనులకు వెరితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి పిలువబడిన వారికి హల్లెలూయా, రక్షింపబడ్డ మనకు అక్కడ ఏముందమ్మా? పిలువబడిన వారికి, క్రీస్తు దేశస్తులకు దేవుని జ్ఞానం అయ్యున్నాడు. నేను జ్ఞానము, దేవుని వెరితనము, దేవుని ఎరుకనందు మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది. అందుకనే శాస్త్రి ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను? ఈ లోక జ్ఞానము వెర్రితనము. అందుకనే పౌలు ఆ మాటను వాడవలసిన అవసరం ఏర్పడింది. ఈ రోజు సిలువ గురించి నీవు ఆలోచించావు. సిలువలో ప్రేమ ఉంది, విధేయత ఉంది. సిలువలో మనం నేర్చుకోవాల్సింది ఏముంది? విధేయత ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. విధేయత. సిలువలో ఏముంది? విధేయత ఉంది. మనం నేర్చుకోవాల్సింది. సిలువ ఏదో మెడలు కాదు, మీ పడకలు కాదు, ఇక్కడ ఎక్కడో కాదు. సిలువను కూర్చున్న వార్తను చెప్పే స్థితిలో విధేయత. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని. ఎందుకంటే ఈ మనుషుడు అంటాడు. పిల్లలు ఏమంటాడు? యోహాను సువార్త 17లో ఈ మనుషుడు మనుష్య కుమారుడు ఎందుకు వచ్చారంట? ఇదే 10వ అధ్యాయం 45వ వచనం, మార్క్స్ సువార్త 9:45 వచనము. మనుషుడు ప్రచురము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయించుకొనుటకే, మనుషులను పాపంలో నుంచి విడుదల చేయడానికి వచ్చినటువంటి ప్రభు యొక్క సిలువ ధ్యానాన్ని ఆరాధిస్తున్న ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు ఆలోచించాల్సిందిగా ఇది పెద్ద అంశం. సిలువనగా ఈ బైబిల్ అంతా తిరిగేది. ఒక మాటలో అర్ధ గంటలో చెప్పి లేచి వంతులకు వస్తున్నామండి, నేర్చుకోవడానికి రావాలి. ఈరోజు సిలువ యొక్క ప్రాముఖ్యతను తెలియకుండా అంత తెలుసు. ఏం తెలుసు? సిలువ అంటే క్రైస్తవం అంటే తెలుసుకోవాలి. కానీ సిలువ ప్రాముఖ్యత కాదు. నశించిన దాన్ని వెతికిండు కనుక, నశించిపోయే వారికి ఆ సిలువలో త్యాగం చేసినాడు కనుక, ఆ సిలువలో రక్తం కార్చినాడు కనుక, ఆ సిలువలో విమోచనం అనేది కలిగింది కనుక, ఆ సిలువపై ప్రభు మరణించినాడు కనుక సిలువ యొక్క ప్రాముఖ్యత. ఆ సిలువను చూడగానే నా ప్రభువు సిలువ మీద వేలాడి మరణించిన ఈ సిలువ. ఒక ఆయన అంటాడు, ఇదిగో మీ అమ్మను ఒక కత్తితో చంపినాను కదా, ఆ కత్తిని తెచ్చి మంచి బాగా చంపినావు అంటాడా? కత్తిని పూజిస్తారా? మీరు కూడా సిలువను మరి పూజించడం లేదు, మేము సాగిలపడడం లేదు. మేము ఆ సిలువను చూసినప్పుడు మా ప్రభు మా కొరకు ఆ సిలువ మీద ప్రాణం వదిలిండు, మా పాపం క్షమాపణ కలిగిందని గుర్తుగా పెట్టుకున్నామని ఆ సాక్షిగా నువ్వు నిలబడే స్థితిలో ఉంటున్నావా? అందుకే పౌలు అక్కడ అన్యజనులకు వెర్రితనంగా కనిపించింది. ఎవరికి కనిపించిందంట? మా సిలువ. కానీ మనకు రక్షింపబడిన మనకు శక్తి, పవర్ ఏంటి? ఆ సిలువను చూడగానే నా ప్రభు స్పిరిట్ అందులో ఉంది, నా ప్రభు దగ్గర ఉన్నాడు, నా ప్రభు ఏ విధంగా అయితే మరణించాడో ఆ మరణ పునరుత్థానం గురించి సాక్షిగా నిలబడే ఆ స్థితి ఈ రోజు ప్రభు మనకి ఇచ్చినాడని నీవు గుర్తు పెట్టుకుంటున్నావా? ఇంకా కొంచెం కింద మాకు గురించుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి సిలువ గురించి. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించి తను అనగా తగ్గించుకొని జీవితము మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందిన అనగా చూడగానే మనకి ఏం కావాలి? ఆయన తగ్గింపు. ఈ రోజు నీకు తగ్గించుకునే స్థితిలో ఉంటున్నావు. నాటి నడవాలి, నేను చెప్పింది కరెక్ట్, నేనే బాస్. ఇంతమంది లేదు నాది, నేను పెద్దవాడిని, నేను చెప్పింది నడవాలి. కానీ నో అంటుంది. నీకు తగ్గించుకొని ప్రభు పాదం చెప్తాడు. అక్కడ ఏం కనిపించింది? తగ్గింపు జీవితము,
సిలువ మరణము పొందునంత అంటున్నాడు. నేను చెప్తాను, యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు అంటుంది. ఆ ప్రేమ, దేవుడు ప్రేమించే దేవుడు. విధేయత ఉంది, ప్రేమ ఉంది, 2 క్షమాపణ ఉంది, 3 పాప విమోచన ఉంది. ప్రేమైన దేవుని సంగమ, ఈ సాయంకాల సమయంలో నీకు నాకు ఇప్పుడు కోరిక పద్ధతి చెప్తున్నామని ముగించుకున్నాం. అక్కడ అన్యజనులకు వెరితనంగా కట్టిన సిలువ యూదులకు, గ్రీసు దేశస్తులకు అన్యజనులకు వెరితనంగా యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికి దేవుని శక్తియును, ఏంటంటే క్రీస్తు దేవుని శక్తియును, సిలువను గురించిన వార్త వెరితనము, రక్షింపబడిన మనకు శక్తి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని శక్తి ఎవరికి? క్రీస్తును అంగీకరించి, క్రీస్తును నీ స్వరక్షంగా నీ హృదయాన్ని క్రీస్తుకు సమర్పించుకొని నమ్మి బాప్తిసం పొందిన ఎవరైతే ఉన్నామో వాళ్ళకు ఆ సిలువ శక్తిగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుడు అతి కృప మనందరికీ దయచేయను గాక. ఒక మాట ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వేలాది స్తోత్రము. అవున తండ్రి, సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి అది వెరితనము కానీ రక్షింపబడిన మాకు అది శక్తిగా నిగూర్తుగా ప్రభువా ఆ సిలువ ధ్యాన ఆరాధనలో మేము పాల్గొని నేను స్తుతించకుండా మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు నీ ప్రియ కుమారుడు మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.